హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఏంటంటే మన యూట్యూబ్ వీడియోస్కి మనమే థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ మీ ఇన్షాట్ ఓపెన్ అయితే చేయండి. ఇన్షాట్ యాప్ ఓపెన్ చేశాక ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్. అయితే మిడిల్లో ఫోటో ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక న్యూ పై క్లిక్ చేసుకొని మీ ఫొటోస్ అయితే అన్నీ వస్తాయి. ఫస్ట్ బ్లాంక్ ఉంది కదా, ఆ బ్లాంక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్లాంక్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల తర్వాత మనం డిఫరెంట్ కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ క్యాన్వాలోకి వెళ్ళి 16:9 అయితే ఇచ్చేయండి. ఇచ్చాక మీకు యూట్యూబ్ సైజ్ థంబ్నెయిల్ సైజ్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ అయితే కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు, ఆర్ వైట్ అయినా ఉంచుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి మీకు ఇష్టమైన కలర్ అయితే సెట్ చేసుకోండి. అండ్ మీకు చూపించడం కోసం నేను ప్రజెంట్ అయితే ఏదో ఒక కలర్ అయితే చూపెడతాను. అండ్ మీకు నచ్చిన కలర్స్ అయితే మీరైతే బ్యాక్గ్రౌండ్లో అయితే ఉంచుకోవచ్చు. అండ్ మీరు బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాక ఆపోజిట్ కలర్స్తో థంబ్నెయిల్ ఎడిట్ చేస్తే కొంచెం అట్రాక్టింగ్గాను ఉంటుంది. అండ్ టెక్స్ట్లోకి వెళ్ళి ఈ వీడియో ఏంటి, హౌ టు క్రియేట్ యూట్యూబ్ థంబ్నెయిల్స్ కదా, మీరు యూట్యూబ్ థంబ్నెయిల్స్ అని సెర్చ్ చేసి అక్కడ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి కదా, కలర్స్ పై క్లిక్ చేస్తే మనకు డిఫరెంట్ కలర్ అవుట్ఫిట్స్ వస్తాయి. మీకు నచ్చిన కలర్స్ అయినా సెట్ చేసుకోవచ్చు. అండ్ కింద మనకు ప్లస్ సింబల్ వచ్చేసి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా, అవి సెలెక్ట్ చేసుకొని అండ్ లోపల మీకు ఇంకో బ్లాక్ కలర్ అవుట్లైన్ వచ్చేసి మిడిల్లో వేరే కలర్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ పక్కన ఉన్నవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ పక్కన లెటర్స్ పై క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ ఫాంట్ సైజెస్ అయితే వస్తాయి. మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ సైజ్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ కొంచెం మీకు పెద్దగా కనపడేలా పెద్ద సైజ్ అయితే ఫాంట్ అయితే ఇచ్చేయండి. అక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్స్ అని ఇచ్చాక మీరు కరెక్ట్ ప్లేస్లో అయితే పెట్టండి. ఫస్ట్ అయితే పైన పెట్టుకోండి. పెట్టాక యూట్యూబ్ థంబ్నెయిల్స్ అని టైప్ చేశాక మనం ఒక సైడ్కి అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇన్షాట్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి కదా, ఇన్షాట్ అని ఇచ్చేసి యాప్ అని ఇచ్చేసి ఇన్షాట్ యాప్లో కాబట్టి లో అనేది మీరు కొంచెం తెలుగులో పెట్టండి. తెలుగులో పెడితే ఏంటంటే కొంచెం థంబ్నెయిల్కి అయితే అట్రాక్ట్ అయితే వస్తుంది అండ్ చూసే వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతారు. ఇన్షాట్ యాప్లో అని ఇచ్చేసి మీకు నచ్చిన కలర్ అవుట్ఫిట్లో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్లో పెట్టుకోండి. పెట్టాక ఇలా డిఫరెంట్ కలర్స్ పెట్టినా కూడా మీకైతే కొంచెం అట్రాక్ట్ వస్తుంది. యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఇన్షాట్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా క్రియేట్ అనేది మీరైతే టైప్ చేసుకోండి. టైప్ చేసి దాన్ని కూడా మీరైతే ఒక కలర్ అవుట్ఫిట్ ఇచ్చేసి అండ్ అవుట్లైన్ మీకు ఇష్టం వచ్చిన అవుట్లైన్ అండ్ ఇన్సైడ్ మీకు నచ్చిన కలరు మీకు నచ్చినట్టుగా కలర్స్ అయితే అక్కడ మనకు కనిపిస్తాయి, పెట్టుకోవచ్చు. ఎలా క్రియేట్ అనేది ఇంగ్లీష్లో పెట్టండి. ఇలా మీకు నచ్చినట్టుగా మీకు ఏ ఫాంట్ సైజ్ కావాలన్నా ఏ కలర్ కావాలన్నా మీకు నచ్చిన ఫాంట్లో పెట్టుకోండి. ఎలా దగ్గర స్పేస్ ఇచ్చేసి ఎలా క్రియేట్ అని ఇచ్చేసి మీకు అలా అయితే పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇప్పుడు సెట్ చేసుకోండి. ఎలా క్రియేట్ చేసుకోవాలి అని ఇప్పుడు తెలుగులో అయితే టైప్ చేసుకోండి. మీరు ఏంటంటే ఇలా తెలుగు వర్డ్స్ తెలుగులో టైప్ చేస్తే మీకు కొంచెం థంబ్నెయిల్ అనేది చాలా అట్రాక్టింగ్గా కనిపిస్తుంది. మొత్తం చేసుకోవాలి అనేది స్పెల్లింగ్ అయితే కొంచెం తప్పు వచ్చింది, పర్లేదు. మీకు చూపించడం కోసం అయితే నేను చూసుకోకుండా వీడియో అయితే చేశాను. చేసుకోవాలి అనేసి మీకు స్పెల్లింగ్ కరెక్ట్గా చూసుకొని పెట్టండి. ఇప్పుడు యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఇన్షాట్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అని అయితే మనం పర్ఫెక్ట్గా చేసాం కదా. మీరు పక్కన థంబ్నెయిల్లో మీ పిక్ యాడ్ చేయాలనుకుంటే అక్కడ పిక్ పై క్లిక్ చేసి ప్లస్ సింబల్ ఆర్ ఎడిట్ AI సింబల్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మీకు చాలా స్టిక్కర్స్ అయితే ఇంతకుముందు నేను చేసుకున్నవి ఉన్నాయి. అండ్ మీకు కొత్తగా కావాలంటే ఆ స్టిక్కర్ AI పై క్లిక్ చేసుకొని మీకు థంబ్నెయిల్కి సంబంధించిన మీరు ఒక ఫోటో అయితే దిగండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. AI పై క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఇటు సైడ్లో పెట్టండి. అండ్ మీకు ఫింగర్ ఇటు ఉంది కాబట్టి దాన్ని ఫ్లిప్ చేసుకోండి. లేదంటే మీకు ఆ ఫ్లిప్ సరిగ్గా రాకపోతే మీరైతే ఈ లెటర్స్ యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవి వాటిపై క్లిక్ చేసేసి ఆ యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఇన్షాట్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈ వర్డ్స్ ఉన్నాయి కదా, అవి లెఫ్ట్ సైడ్ ఇచ్చేసి అండ్ మీరు చూస్ చేసుకున్న స్టిక్కర్ అయితే యాజ్ ఇట్ ఈజ్గా ఫ్లిప్ చేయకుండా అలాగే ఉంచండి. ఇలా అయితే ఉంచండి. ఇలా ఉంచడం వల్ల మనకు ఇలా కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు మీరు యూట్యూబ్ థంబ్నెయిల్స్ కదా, ఈ థంబ్నెయిల్స్కి సంబంధించిన కొన్ని స్టిక్కర్స్ మళ్ళీ స్టిక్కర్లోకి వెళ్ళి నేను క్రియేట్ చేసిన థంబ్నెయిల్స్ ఉంటాయి కదా, ఈ థంబ్నెయిల్ అట్రాక్టింగ్గా కనపడడం కోసం ఆ థంబ్నెయిల్స్ని కూడా ఈ థంబ్నెయిల్లో స్టిక్కర్స్ లాగా యాడ్ చేయడం వల్ల ఇంకా కాస్త మంచిగా ఉంటుంది. చూడండి, నేనైతే ఇంతకుముందు అయితే చాలా థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ చేశాను.
సో అవి కూడా ఈ థంబ్నెయిల్ పైన వేయడం వల్ల ఈ థంబ్నెయిల్ అయితే అట్రాక్టింగ్గా ఉంటుంది. మీరు ఒకవేళ కుకింగ్ వీడియోస్ చేసినా కానీ, వ్లాగ్స్ చేసినా కానీ, ఇంకేదైనా ట్రిప్స్కి వెళ్తూ ఇట్లా వ్లాగ్స్ తీసినా, మీ ఇంట్లో వ్లాగ్స్ తీసినా, ఏవైనా సరే ఇట్లా అయినా చేసుకోవచ్చు. అండ్ ఆ వ్లాగ్ ఫోటో పెట్టేసి సైడ్ అమ్మటి మీకు కావాల్సిన హెడ్లైన్ పెట్టేస్తే మీకు థంబ్నెయిల్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా నేను చేసిన థంబ్నెయిల్స్ ఒక 2 or 3 అయితే పెడతాను ఈ థంబ్నెయిల్ మీద. ఇలా పెట్టడం వల్ల మనకు చూసే ఆడియన్స్కి, సబ్స్క్రైబర్స్కి కూడా అట్రాక్టింగ్గా వస్తుంది. ఈ థంబ్నెయిల్స్కి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఎడిట్ చేయకుండా డైరెక్ట్ అయితే పెట్టేయండి. ఎందుకంటే థంబ్నెయిల్స్ బ్యాక్గ్రౌండ్ ఎడిట్ చేస్తే ఆ లెటర్స్ కూడా పోతాయి. ఇలా చూడండి, థంబ్నెయిల్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇలాంటి నేను క్రియేట్ చేసిన థంబ్నెయిల్స్ స్టిక్కర్లా యాడ్ చేసి మీరైతే పెట్టుకోండి. అండ్ ఇన్ కేస్ మీరు కుకింగ్ వీడియో చేసినట్టయితే మీరు ఆ కుకింగ్ అంతా ప్రాసెస్ అయిపోయాక కుక్ చేసిన వీడియోని ఫోటో తీస్తారు కదా, ఆ ఫోటోని ఇలా స్టిక్కర్ మీద, థంబ్నెయిల్ మీద స్టిక్కర్ లాగా చేస్తే మీ థంబ్నెయిల్ కూడా క్రియేట్ అయిపోతుంది. ఇలా మనం ఏ ఛానల్స్ చేసినా కూడా, ఇన్ కేస్ ఏ టాపిక్ మీద ఛానల్ చేసినా కూడా మనం థంబ్నెయిల్స్ అయితే ఇన్షాట్ యాప్లో సింపుల్గా షార్ట్గా అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ మన థంబ్నెయిల్ అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. అండ్ ఒకవేళ మీ పిక్చర్ మీద ఇంకేమైనా అవుట్లైన్స్ కావాలంటే కూడా సెట్ చేసుకోవచ్చు. దానిపై క్లిక్ చేసి ఎడిట్ పై సింబల్ క్లిక్ చేస్తే మనకు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. అండ్ ఇప్పుడు కూడా మీరు థంబ్నెయిల్ అంతా క్రియేట్ చేశాక కూడా మీకు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ కలర్ నచ్చలేదనుకో, ఇప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ పై క్లిక్ చేస్తే మనకు నచ్చిన కలర్ అయితే వస్తుంది. అండ్ మనకు ఏ కలర్ అయితే సూటబుల్గా అండ్ అట్రాక్టబుల్గా ఉందో ఆ కలర్ని అయితే మీరైతే సెట్ చేసుకోండి. అండ్ నేను ఫస్ట్ నుంచి వైట్ కలర్ ఉంచి సెట్ చేశాను కాబట్టి కలర్స్ వైట్లోనే బాగుంటుంది. అండ్ మీకు ఇన్ కేస్ వేరే కలర్స్ కావాలన్నా కూడా మీరైతే వేరే కలర్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనమైతే ఇన్షాట్లో థంబ్నెయిల్స్ రెడీ చేయొచ్చు. అండ్ వైట్ కలరే సూటబుల్గా ఉంది కాబట్టి నేను వైట్ కలరే ఉంచుకున్నాను. ఇలా మనం చేసుకొని పైన ఎక్స్పర్ట్ ఉంది కదా, ఆటోమేటిక్గా ఎక్స్పర్ట్ చేసేస్తే మన ఫోన్లోకి అయితే ఆ థంబ్నెయిల్ అయితే రెడీ అవుతుంది. అండ్ మనం ఈ వీడియో అప్లోడ్ చేసినాక ఈ థంబ్నెయిల్ని ఆటోమేటిక్గా మనమైతే థంబ్నెయిల్ యాడ్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకో థంబ్నెయిల్ అయితే యాడ్ చేయాలని ఫొటోస్ అయితే ఓపెన్ చేసేసి ఇంకొక థంబ్నెయిల్ అయితే అక్కడ స్పేస్ ఉంది కదా, ఇలా స్పేస్ ఉంచకుండా మీరు కొన్ని అయితే సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు స్టిక్కర్లోకి వెళ్ళి బెల్ సింబల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే షేర్ ఆర్ సబ్స్క్రైబ్ ఇలాంటివి మరెన్నో స్టిక్కర్స్ అయితే వస్తాయి. అందులో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని సెట్ చేసుకోవాలి. ఇలా స్పేస్ కనిపించకుండా ఆడియన్స్ని అయితే అట్రాక్ట్ చేయాలి. ఇప్పుడైతే మీరు క్రియేట్ చేసిన థంబ్నెయిల్లో ఆ వీడియోలో ఉన్న మ్యాటర్కి సంబంధించిన హెడ్లైన్స్ మాత్రమే హైలైట్ అయితే చేయండి. ఇలా హైలైట్ చేసి మీరైతే ఆ థంబ్నెయిల్ని ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా గ్యాలరీలోకి అయితే వస్తుంది. అండ్ మనం క్రియేట్ చేసిన థంబ్నెయిల్ అయితే ఇప్పుడైతే చూడండి, మీకు క్లియర్గా చూపిస్తాను. గ్యాలరీకి అయితే వచ్చింది. ఇది మనం క్రియేట్ చేసింది. ఇంకా క్లియర్గా చూడాలంటే చూడండి. అండ్ ప్రజెంట్ మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో థంబ్నెయిల్ కూడా నేను ఇదే. అండ్ మీరు చూస్తున్న వీడియోకి నేను చేసిన థంబ్నెయిల్ సేమ్ అదే కావాలి అని మీకోసం అయితే చూపించాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.